హాయ్ ఆల్ దిస్ వీడియో ఈజ్ ఆల్ అబౌట్ గోంగూర మటన్ అండ్ ఇంకా బగారా రైస్ అనమాట. సో నా స్టైల్లో నేను ఎట్లా చూపిస్తాననే చేస్తాను. ఇదంతా బిహైండ్ ద సీన్స్ అనమాట. స్టార్టింగ్ గోంగూర తెచ్చిన దగ్గర నుంచి బిట్స్ అండ్ పీసెస్ షూట్ చేశాను. సో ఫస్ట్ గోంగూర మటన్ కావాల్సింది ఏంటంటే మటన్ ఫస్ట్. తర్వాత ఇందాక మీకు చూపించిన కట్టలు ఉన్నాయి కదా గోంగూర, అవి నీట్గా వాష్ చేసి పెట్టేశాను అనమాట పక్కన. లైక్ ఇట్లా వాటర్తో కడిగేసి పక్కన పెట్టేసాను డ్రైన్ చేసి. నెక్స్ట్ ఇంకా పుదీనా, కొత్తిమీర, అప్పుడే దంచుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా మటన్, ఆనియన్స్, టొమాటోస్, ఇంకా మిర్చి. సో దిస్ ఈజ్ ఆల్ ద రిక్వైర్డ్ ఐటమ్స్ అనమాట. సో ఇవి మెయిన్ ఇంగ్రీడియంట్స్ మన గోంగూర మటన్ కావాల్సింది. క్విక్గా చాలా తొందరగా ఎట్లా చేస్తాను చూపిస్తాను. సో ఫస్ట్ మనం ముందుగా స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టి దాంట్లో గోంగూర, టొమాటో, మిర్చి, కొంచెం ఆయిల్ వేసేసి జస్ట్ బ్రింగ్ ఇట్ టు ద బాయిల్. థిక్ పేస్ట్ అయ్యేదాకా ఉంచాలన్నమాట. అదే నేను ఇక్కడ చేస్తున్నాను. ఫస్ట్ గోంగూర వేసేసాను, తర్వాత మొత్తం టొమాటో ఇంకా మిర్చి వేసి కొంచెం ఆనియన్, మిర్చి కూడా వేస్తే కొంచెం ఏంటది నూనె పోసి కొంచెం పొయ్యి మీద పెట్టేస్తే అది మగ్గుతుంది అనమాట. సో మనం డైరెక్ట్గా కుక్కర్లో పెట్టేస్తే మనకు అంత టేస్ట్ ఉండదు. సో ఇది మనం కావాలంటే ఇది మొత్తం అంతా మంచిగా అయిపోయినాక చేత్తో కావాలని పప్పు గుత్తితో మెదుపుకోవచ్చు, లేకపోతే మిక్సీలో వేసేసేయచ్చు. ఇంకా పిల్లలు ఉన్నారు కదా మా ఇంట్లో, తినడం ఇబ్బంది అవుతుందని చెప్పేసి నేను వచ్చేసి ఇట్లా మిక్సీలో కొంచెం అట్లా కచ్చాపచ్చగా దంచేసారనమాట. ఇది వచ్చేసి సెసమి ఆయిల్ అండి, గానుగ నూనె అంటారు కదా, గానుగ నూనె అనమాట, నువ్వుల నూనె ఇది. సో ఇది ఒక స్పూన్ వేసాను. సో ఒక స్పూన్ వేసాక దీన్ని తీసుకెళ్ళి స్టవ్ మీద పెట్టేశాను అనమాట. సో స్టవ్ మీద పెట్టేసిన కొంచెం వాటర్ కూడా వేసాను. కొంచెం వాటర్ వేసి స్టవ్ మీద పెట్టేస్తే అది మంచిగా మగ్గిపోయిందనమాట. సో ట్రై చేయండి ఒకసారి, చాలా సింపుల్గా అయిపోతుంది, ఎక్కువ టైం ఏం తీసుకోదు, బట్ చాలా టేస్టీగా ఉంటుంది ఈ కాంబినేషన్ అసలు. సో అలా ఒక పక్కనది పెట్టేశాను. సో నెక్స్ట్ ఇంకొక ప్యాన్ తీసుకొని దీంట్లో మనం నెక్స్ట్ కర్రీ మిగిలిన ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే టైం పడుతుంది, ఇంకా ఇది కూడా ఉడకాలి కదా మనకి మటన్ కూడా. సో సేమ్ దీనికి కూడా నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసాను. కొంచెం హీట్ అయినాక దీంట్లో ఫస్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసాను అనమాట. ఒక 2 to 3 స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసాను. అండ్ అది కొంచెం ఏగి మనకి కొంచెం కలర్ అనేది చేంజ్ అవుతూ ఉన్నప్పుడు నెక్స్ట్ ఐ యాడెడ్ ఆనియన్స్ అనమాట. ఒక 2 టేబుల్ స్పూన్స్ సరిపోతుంది జింజర్ గార్లిక్ పేస్ట్. మన తగ్గట్టు, మన టేస్ట్ తగ్గట్టు కొంచెం ఎక్కువ వేసుకున్నా కొంచెం టేస్టీగా ఉంటుంది, ఎందుకంటే ఇంకా మన క్వాంటిటీ ఉంది కదా. సో అందుకు నేను ముందు రోజే మ్యారినేట్ చేసి పెట్టేసాను మటన్ని. సో నేను మీకు చెప్తాను ఏమేమి యాడ్ చేశాను. సో ఇట్లా కొంచెం ఇట్లా మగ్గుతున్నప్పుడు మూత పెట్టిన లేకపోతే పక్కన పెట్టాలి, కొంచెం మగ్గించుకోవాలి దాన్ని. అల్లం వెల్లుల్లి పేస్ట్ బేసికలీ పచ్చి వాసన పోవాలి, అప్పుడు దాకా పెట్టాలి. సో మీన్ వైల్ విల్ సీ మన గోంగూర పేస్ట్ ఎట్లా రెడీ అవుతుంది మీరు చూడొచ్చు, మంచిగా ఉడుకుతుంది అది. సో వాటర్ అన్నీ పోవాలి, గోంగూరలోంచి వాటర్ వస్తే అలా మనం కొంచెం వాటర్ వేసుకున్నాం కదా, టొమాటో నుంచి కూడా వాటర్ రిలీజ్ అవుతాయి, అవన్నీ పోయేదాకా అలా ఉంచేయాలన్నమాట. సో మనం మూత పెట్టేసుకుందాం. మనం విజిల్ ఏం పెట్టక్కర్లేదు, జస్ట్ మనం సైడ్కి మూత పెట్టేస్తే వేడికి మగ్గిపోతుంది అనమాట. సో నెక్స్ట్ మనం మ్యారినేట్ చేసాను చెప్పాం కదా మటన్, దాంట్లో ఏమేమి వేసాను చెప్తాను. ఇది 1/2 kg బోన్లెస్ మటన్ అండి. దీన్ని తీసుకుని నీట్గా శుభ్రంగా క్లీన్ చేసుకుని ఉప్పు, కారం, జింజర్ గార్లిక్ పేస్ట్, నిమ్మకాయ, అట్లాగే ధనియా పౌడర్, జీరా పౌడర్, గరం మసాలా పౌడర్, కొంచెం పెప్పర్ పౌడర్ వేసి గానుగ నూనె కొంచెం వేసి మొత్తం మంచిగా కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టేశానండి ముందు రోజు నైట్. సో నెక్స్ట్ డే మార్నింగ్ కర్రీ తీసి బయట పెట్టానమాట. సో నెక్స్ట్ ఒక పక్కన మన జింజర్ గార్లిక్ పేస్ట్ వేసినాక వేగుతూ ఉంది కదా, సో నూనె పైకి తేలిందంటే అర్థం మనకు అయిపోయిందని. సో నేను దాంట్లో చాప్ చేసిన ఆనియన్స్ వేసేసా. సో మరీ ఎంత ఫైన్గా చాప్ చేసుకోగలదు, ఆనియన్స్ కొంచెం పెద్దగా చేసుకున్నా పర్లేదు, వేగిపోతాయి, మరీ ఎంత పెద్దగా కాకపోయినా. సో ఇది వేసాక దాంట్లో కొంచెం సాల్ట్ వేసేసి సో మగ్గనివ్వాలి మనం ఆనియన్ ఎప్పుడైనా సరే ఎంత మంచిగా ఆనియన్స్ మగ్గితే మన కర్రీ టేస్ట్ అనేది అంత మంచిగా ఉంటుంది అనమాట. సో ఇంకా అందుకే మంచిగా కలిపేసి నేను ఒక సైడ్కి పెట్టేశాను అనమాట. నాన్ వెజ్ కర్రీస్లో కూడా మనకు ఆయిల్ కొంచెం ఎక్కువ వేస్తేనే టేస్ట్ బాగుంటుంది, మెయిన్గా గోంగూర మటన్ అని ఇట్లా కొన్ని వాటికి. సో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసేసి నేను పక్కన పెట్టేశాను అనమాట. కొంచెం ఏగేదాకా ఒక 5 to 10 minutes పడుతుంది వేగడానికి. లైక్ మనం సిమ్ టు మీడియంలో పెట్టుకుని దాన్ని మంచిగా వేపేసుకుంటే అయిపోతుంది. మరి హైలో పెట్టిన కిందంతా మాడిపోతుంది అనమాట. సో మనకి గోంగూర కూడా మంచిగా ఇక్కడ ఇటు సైడ్ బాయిల్ అయిపోతుంది. ఇది కొంచెం టైమే పెట్టింది ఇది గోంగూర, ఎందుకో తెలియదు కానీ మరి టొమాటోస్ మగ్గడానికి టైం బట్టి ఉంటుంది. సో కొంచెం వాటర్ అన్నీ ఇంకిపోయాయి మనకి అనిపించినప్పుడు వీ కెన్ స్విచ్ ఇట్ ఆఫ్ ద స్టవ్ అనమాట. ఇప్పుడు అయిపోయింది మనకి వాటర్ ఇంకిపోయినట్టు అనిపించింది కదా, సో మనకి స్టవ్ ఆపేసేసుకోవచ్చు దీన్ని, గోంగూరని. సో కమింగ్ బ్యాక్ టు ఆనియన్స్, ఇవి మీరు చూడొచ్చు మంచిగా ఏగింది. అట్లనే
ఆ నూనె కూడా పైకి తేలింది కదా. సో మనం ఇప్పుడు ఏదైతే మ్యారినేట్ చేసిన మటన్ ఉందో ఆ మ్యారినేట్ చేసిన మటన్ యాడ్ చేసేసుకుందాం. ఇప్పుడు యాడ్ చేసేసుకుని మంచిగా ఒక 5 మినిట్స్ వరకు హై ఫ్లేమ్లోనే వేపుకుందాం. సో మటన్ కొంచెం మొత్తం అన్ని ఆనియన్స్కి దీనికి మొత్తం కర్రీ అందరికీ ఫ్లేవర్ రావడానికి అనమాట. సో నాకు కుదరట్లేదు ఇక్కడ, అందుకే వీడియో వీడియో తీస్తే చేతితో కలుపుతున్నాగా కుదరలేదనమాట నాకు ఇక్కడ. సో అందుకే నేను ఇప్పుడు వీడియో పక్కన పెట్టేసి కలిపాను అనమాట మళ్ళీ. సో ఇట్లా మంచిగా మటన్ అంతా కలుపుకొని ఒక 5 మినిట్స్ వేపుకున్నాను. మీకు ఇక్కడ నూనె మీకు కనిపిస్తుంది, మీకు ఐడియా ఉంటుంది ఇట్లా వస్తుంది అని అన్నప్పుడు. సో అప్పుడు ఏంటంటే ఒక హ్యాండ్ఫుల్ ఆఫ్ కొత్తిమీర ఇంకా పుదీనా, యాడ్ చేశాను అనమాట. దాంట్లో యాడ్ చేసి మళ్ళీ అగైన్ కలిపేసి మూత పెట్టేశాను ఒక 5 మినిట్స్ వరకు. సో ఇట్లా ఉడుకుతుంది అని అన్నప్పుడు పెట్టేశాను. సో నెక్స్ట్ మనం ఏదైతే మటన్ మ్యారినేట్ చేసుకున్న బౌల్ ఉందో దాంట్లో కొంచెం వాటర్ వేసి ఇట్లా మొత్తం అంతా కలిపేసి దాంట్లో వేసేసి వాటర్ని, సో మనం మటన్ ఎప్పుడు ఉడికించుకోవాలి. ఎన్ని విజిల్స్ ఏంటి అంటే ఇట్ టోటలీ డిపెండ్స్ అపాన్ ద మటన్ యూ హ్యావ్ టేకెన్, ద కుక్కర్ యూ హ్యావ్ యూజ్డ్ అండి. సో ఒక్కొక్కసారి మనకి మటన్కి 6 to 7 విజిల్స్ అయిపోతుంది, ఒక్కోసారి 10 విజిల్స్ కూడా వస్తుంది. సో నేను వచ్చేసి 8 to 9 విజిల్స్ వేయించాను. ఈవెన్ దో లేతదే అయినా సరే నాకు 7 విజిల్స్కి అవ్వలేదన్నమాట. సో ఫస్ట్ కుక్కర్ బంద్ చేయలేదు, నేను వేసిన కుక్కర్ మీరు చూడొచ్చు నెక్స్ట్ వీడియోలో. కుక్కర్ మారిపోతుంది. సో మేబీ కుక్కర్ ప్రాబ్లం అనుకుంటా, అందుకు ఫస్ట్ విజిల్ రాలేదు. సో నేను వేరే కుక్కర్కి షిఫ్ట్ చేశాను అనమాట అప్పుడు. సో నేను ఫస్ట్ కుక్కర్ పెట్టి ఒక 10-15 మినిట్స్ వరకు హై ఫ్లేమ్లో పెట్టిన విజిల్ రాలేదనమాట. ఐ థాట్ లైక్ కుక్కర్ ఏమైనా ఇష్యూ అని చెప్పేసి కుక్కర్ చేంజ్ చేసినాక అప్పుడు విజిల్స్ వచ్చినాయి అనమాట. సో అప్పుడు తెలుసుకొని కుక్కర్ మార్చాను అనమాట. ఒక 7-8 విజిల్స్కి అయిపోయినాక ఇంక ఉడకలేదు అనిపిస్తే మళ్ళీ 2 విజిల్స్ పెట్టా. సో అయిపోయింది మటన్ ఒక పక్కన కుక్ అయిపోయింది అది. సో ఇది వచ్చేసి మనం పెట్టుకున్నాం కదా పేస్ట్, గోంగూర ఇంకా టొమాటో పేస్ట్, అది వచ్చేసి చల్లగా అయిపోయింది. సో నేను వేరే దానికి జార్లోకి షిఫ్ట్ చేసేసి సో నేను కచ్చా పచ్చగా దంచుకున్నాను అనమాట. నాట్ లైక్ స్మూత్ సిల్క్ పేస్ట్ ఏం కాకుండా ఇట్లా కొంచెం కింద మీకు పైన ఇట్లా కనిపిస్తుంది, కింద కొంచెం కచ్చా పచ్చగా మీకు కనిపిస్తుంది అనుకుంటా టొమాటోస్ కానీ ఇంకా ఆకుగా. సో అట్లా కొంచెం కచ్చా పచ్చగా దంచుకున్నాను అనమాట. సో దంచుకున్నాక మనం దాంట్లో వేసుకోవాలి. సో మీన్ వైల్ మనం బగారా రైస్ కూడా చూద్దాం. ఫస్ట్ బగారా రైస్ చాలా సింపుల్గా చేస్తానండి నేను. కొత్తిమీర, పుదీనా, ఇంకా సోక్ చేసిన బాస్మతి రైస్, బిర్యానీ సామాన్లు, జింజర్ గార్లిక్ పేస్ట్, అంతే, సాల్ట్ అంత తప్ప అది మరి బగారా రైస్ అంటారో ఫ్లేవర్ రైస్ అంటే తెలియదు. కానీ ఆనియన్స్ కానీ మిర్చి కానీ టొమాటోస్ కానీ ఏమైనా అనమాట. ఎందుకంటే ఆల్రెడీ మన నాన్ వెజ్ కర్రీస్ ఉంటాయి కాబట్టి టేస్టీగా ఉంటుంది అది. సో ఇట్లా హోమ్ మేడ్ గీ ఒకటి. సో ఈ గీ గురించి చెప్పాలి. ఇది మా అమ్మమ్మ పంపిస్తారనమాట నాకు ఊరి నుంచి. ఎప్పుడైనా సరే లైక్ మంత్లీ వన్స్, 2 మంత్స్కి 3 మంత్స్కి ఒకసారి వెళ్తాం కదా, పంపిస్తారనమాట. సో నేను బయట అసలు బటర్ కానీ గీ కానీ అస్సలు వాడనండి, నేను ఇంట్లోదే వాడతానమాట. ఇది ఇట్లా బగారా రైస్కి మెయిన్గా నేను ఎప్పుడు గీ వాడతాను. సో యాజ్ యూజువల్గా మనం స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ పెట్టేసుకుందాం. సో కుక్కర్ పెట్టుకుని నేను గీ ఇందాక మీకు చూపించింది గీ ఉంటుంది కదా, అది వచ్చేసి నేను కొంచెం దాన్ని మెల్ట్ చేశాను అనమాట. ఎందుకంటే అది వేయడం కష్టమవుతుంది కదా కరగడానికి. సో అందుకు నేను కొంచెం దాన్ని మెల్ట్ చేశాను ఒక చిన్న బౌల్లో వేసుకుని. సో ఆ బౌల్లో వేసి మీకు చూపిస్తాను ఇప్పుడు. ఇప్పుడు ఈ గీ మొత్తం నేను వాడతాను, ఎందుకంటే నేను తీసుకుని 2 గ్లాసెస్ ఆఫ్ బాస్మతి రైస్ అనమాట. సో పడుతుంది ఆయిల్, గీ పడుతుంది. సో కొంచెం వేసాను ఫస్ట్, కొంచెం గీ వేసి సో ఒక్కసారి అది వేడయింది అని అన్నప్పుడు ఫస్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసాను అనమాట. అది వేసేసి బాగా వేగినాక దాంట్లో కొంచెం బిర్యానీ సామాన్లు వేసేసి సో నెక్స్ట్ దాంట్లో పుదీనా, కొత్తిమీర వేసేసి బాగా కలిపేస్తే అయిపోయింది. ఈ కలిపిన దాన్ని నేను ఎప్పుడు ప్రెషర్ కుక్కర్లో కాకుండా రైస్ కుక్కర్లో పెట్టేస్తాను ఈ ఫ్లేవర్డ్ రైస్. బగారా రైస్ అంటారు మరి నాకు తెలియదు కానీ సో కాల్డ్ బగారా రైస్. సో దీన్ని ఇప్పుడు కలిపిన మొత్తం అంతా ఉంటుంది కదా చెప్పింది. సో అదంతా మటుకు దాంట్లో ట్రాన్స్ఫర్ చేసి సాల్ట్ వేసేస్తే సెట్ అనమాట, సూపర్ టేస్టీ ఉంటుంది. సో అదే ప్రాసెస్ జరుగుతుంది ఇక్కడ. సో బిర్యానీ సామాన్లు వేసేసాను కదా ముందు చెప్పినట్టు. సో ఇవంతా మంచిగా కలుపుకున్నాక కొంచెం కొత్తిమీర, పుదీనా 2 కలిపి ఉన్నవి కూడా వేసేసాను అనమాట. వేసేసినాక మంచిగా కలిపేసుకోవడమే. దీన్ని సిమ్ టు మీడియంలో పెట్టి మంచిగా ఆయిల్ పైకి తేలే వరకు మనం కలిపేసుకుంటే అయిపోతుంది అనమాట. సో ఇక్కడ ఒక క్లిప్ మిస్ అయ్యింది. సో దాంట్లో కొంచెం సాల్ట్ వేసేసి కలిపేసి ఇట్లా రైస్ కుక్కర్లో పెట్టేసుకోవడమేనమాట. సో దట్స్ హౌ ఐ మేడ్ బగారా. చాలా క్విక్గా అయిపోతుంది, అన్నం వండుకున్నంత ఈజీగానే ఉంటుంది, అంత చాలా అంటే చాలా ఈజీ. సో ఎప్పుడైనా ట్రై చేయండి, సూపర్ ఉంటుంది టేస్ట్. సో మీరు చూడొచ్చు క్లిప్ కూడా, లైక్ ఉడుకుతున్నప్పుడు ఒక 2 సెకండ్స్ వీడియో తీసాను. ఓపెన్ చేసినప్పుడు అరోమా అయితే ఆసమ్ అసలు. సో కమింగ్ బ్యాక్ టు మటన్ అనమాట. సో చెప్పాం కదా 7 విజిల్స్ వేయించుకున్నాక నేను చూస్తే సరిగ్గా కుక్ అవుతుందంటే అనిపించలేదు అనమాట నాకు. సో మళ్ళీ కుక్కర్ పెట్టాను, ఒక 3 విజిల్ కుక్కర్ పెట్టాను అనమాట.
సో ఇట్లా మంచిగా థిక్ పేస్ట్‌లో వచ్చింది. సో బాగుంది. ఒక ముక్క తుంచి చూసాను నేను. సో అది విరిగిందనమాట. సో మంచిగా బాగా కుక్ అయిందని నాకు అనిపించింది. సో అనిపించినాక నేను ఏం చేశానంటే గోంగూర పేస్ట్ ఏదైతే ఉందో అది తీసుకెళ్ళి ఆ మటన్లో వేసాననమాట. సో ఇప్పుడు ఈ గోంగూర పేస్ట్ని మటన్ కర్రీలో కలిపేద్దాం. సో వేసేసానమాట. వేసేసి మంచిగా కలుపుకుందాం. సో మనకి థిక్గా ఉంది కదా, కొంచెం ఆ గోంగూర దాంట్లోకి మొత్తం అంతా ఇంకాలి ఇన్ ద సెన్స్ కొంచెం వాటర్ పోసుకుందాం మనం. సో కొంచెం మరీ థిక్గా ఉంది కదా, కొంచెం తిన్నగా అవుతుంది. ఒకసారి మనం స్టవ్ ఆన్ చేస్తే అది ఆటోమేటిక్గా అయిపోతుంది, దగ్గర పడిపోతుంది. కొంచెం వాటర్ యాడ్ చేశాను, ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేశాను. సో యాడ్ చేసి మంచిగా కలిపేశాను అనమాట. సో కలిపేసినాక నేను మళ్ళీ కొంచెం మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టి అట్లా ఉంచేసాను అనమాట. సో ఉంచేస్తే దగ్గరికి అయిపోతుంది ఆటోమేటిక్గా, అది ఆటోమేటిక్గా దగ్గరికి అయిపోతుంది అనమాట. సో కొంచెం టేస్టీగా ఉంటుంది. మరీ థిక్గా తెల్లం, మరీ వాటర్ వేయకుండా తెల్లం. ఎందుకంటే అప్పుడే అంత థిక్గా ఉంటే మనం వాటర్ పెట్టాక ఇంకా వాటర్ వేయకపోతే ఇంకా థిక్గా అయిపోతుంది. సో మీన్వేల్ బగారా రైస్ చూడండి అసలు ఎంత బాగుంది. ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తుంటే కూడా ఎమ్మీగా అనిపించింది అనమాట నాకు. చాలా సింపుల్ అండి, ఒకసారి నిజంగా ట్రై చేయండి. చాలా ఈజీ, చాలా బాగుంటుంది అసలు. లైక్ బేసిక్గా జాయింట్ ఫ్రైకి కానీ లేకపోతే ఇట్లా మటన్ కర్రీకి కానీ బగారా రైస్ చాలా బాగుంటుంది. మన పులావ్ అంతా ఇది తెలంగాణ స్టైల్, బట్ వితౌట్ ఆనియన్. మరి వాళ్ళు ఆనియన్ వేస్తారు ఏదో మనకు తెలియదు, కానీ ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. సో ఇది చేసినాక అగైన్ బ్యాక్ టు మటన్ కర్రీ. సో ఇది ఆల్మోస్ట్ దగ్గర పడిపోయింది కర్రీ. మీరు చూసినట్టయితే మనం వాటర్ యాడ్ చేసినా కూడా మీరు చూడొచ్చు దగ్గరగా అయిపోయింది కర్రీ. సో వీఆర్ డన్ అనమాట. సో ఒకసారి మన దగ్గర పడిందని మీకు మీకు చూడొచ్చు, మీరు వాటర్ ఏం లేదు ఇంకా దాంట్లో. సో మనం స్టవ్ అనేది ఆపుకొని మూత పెట్టేసేయచ్చు అనమాట. ఆటోమేటిక్ అది మగ్గిపోతుంది. సో మనం తినే టైంకి మనం తీసుకోవచ్చు. ఇంక మన పుదీనా కొత్తిమీర వేయడానికి మనం ఆల్రెడీ ముందే యాడ్ చేస్తాం కాబట్టి ఇప్పుడు ఇంకేం యాడ్ చేయాల్సిన అవసరం లేదనమాట. సో వీఆర్ డన్ అనమాట. సో మన గోంగూర మటన్ రెడీ, అట్లనే మన బగారా రైస్ కూడా రెడీ అనమాట. సో మనం మళ్ళీ కుక్కర్ మూత పెట్టేసేద్దాం. సో మళ్ళీ మనం తినే ముందు సర్వ్ చేసుకుందామని చెప్పేసి మూత తీసినప్పుడు వీడియో షూట్ చేసింది ఇది. సో మీరు చూడొచ్చు అట్లా పొగలుగా వచ్చి మొత్తం ఆయిల్ అంతా మంచిగా వచ్చింది. మన 2 టేబుల్ స్పూన్స్ లైక్ ఆల్మోస్ట్ 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసినాం, బట్ స్టిల్ ఒక చుక్క ఆయిల్ కూడా లేకుండే. సో మంచిగా అయిపోయింది కదా, మనం ఇప్పుడు ప్లేటింగ్ చేసేసుకుందాం. సో ఇది మన లాస్ట్ అవుట్పుట్ అనమాట మన గోంగూర మటన్ది. సో మనం ప్లేట్లోకి తీసేసుకుందాం. సో దిస్ ఇస్ హౌ ది యమ్మీ బగారా రైస్ అండ్ గోంగూర మటన్ టర్న్డ్ అవుట్ అండి. సూపర్ అంటే సూపర్గా వచ్చింది. అసలు ఇంట్లో అందరికీ సూపర్గా నచ్చేసింది. సో ట్రై చేయండి ఒకసారి, తప్పకుండా మీ అందరికి నచ్చిద్దని అనుకుంటున్నాను నేను. సో ఒకసారి ట్రై చేసి చెప్పండి కామెంట్స్లో, లైక్ ఎట్లా అనిపించింది మీకు ఏంటి అనేది. సో డెఫినెట్లీ కమ్ అప్ విత్ మోర్ వీడియోస్ వెన్ ఎవర్ ఐ గెట్ ఎ టైమ్ ఫ్రమ్ వర్క్ అండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. So keep subscribing my channel and I'll post more videos like this. Thank you. Thanks for watching. Bye bye. See you in the next video.